మరి మనందరికీ అమ్మ ప్రకృతి అయితే ఈ పచ్చదనాన్ని, మొక్కల్ని, చెట్లను, పశుపక్షుల్ని వీటన్నింటినీ కాపాడుకోవడం కోసం ఇందాక చెప్తున్నారు చెట్ల యొక్క ప్రాధాన్యం గురించి కూడా. బహుశా గత నెల 2 నెలల నుంచి మండుతున్న ఎండలు మనకు రిక్వైర్మెంట్ ఆఫ్ షేడ్ అంటే చెట్ల యొక్క నీడ యొక్క ఆవశ్యకతను చాలా స్పష్టంగా చెప్పాయి. అలాంటి మొక్కలు నాటి మొక్కలను చెట్లుగా మార్చి ఎక్కడ మనం 2 వీలర్లో ఉన్నా ఫుల్ ఏసీ వేసుకొని 4 వీలర్లో వెళుతున్నా కానీ ఎక్కడ చెట్టు నీడ దొరుకుతుందా అని పరిగెత్తిన సందర్భాలు ఉన్నాయి. నిజానికి ఒక రకంగా మనం సూర్యుడికి ధన్యవాదాలు చెప్పాలి. చెట్ల యొక్క ప్రాధాన్యం మనకు తెలియజేసింది ఈ మధ్య. బహుశా ఈ సంవత్సరం అంత ఎక్కువగా వేడి ఇంకెప్పుడు లేదు అన్నారు. మరి అలాంటి వేడి కానీ ఇంకా ఇతర కాలుష్య కారకాల్ని మనం దూరం చేయాలి, మానవాళిని కాపాడాలి అంటే మామూలుగా మనందరం కూడా వ్యక్తి తన గురించో తన కుటుంబం గురించో ఆలోచిస్తాడు. కానీ ఒక్కసారి తన భావి తరాలు అంటే మన కొడుకులు, బిడ్డలు, వాళ్ళ పిల్లలు సుఖంగా ఉండాలి అంటే ఇవాళ నేను సుఖంగా ఉండడం కోసం మరి కార్పూలికి మర్చిపోయి ప్రతి వ్యక్తి తన హోదా కోసము, అవసరం కోసము, దురదృష్టవశాత్తు కరోనా వచ్చినప్పుడు మనిషికి దూరం ఉండమని చెప్పింది. అప్పుడు మనుషుల సంఖ్య కూడా చాలా శోచనీయం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విచారకర సంఘటనలు కూడా చూసాం. మనుషుల సంఖ్య తగ్గించింది, వాహనాల సంఖ్య పెంచింది. బహుశా ఏదైనా స్టడీ ఉందో లేదో తెలియదు కానీ ఈ కోవిడ్ తర్వాత ఇంకా ఈ ఇండివిజువల్ అంటే ఈ ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాల్ని వాడుకోవటం పెరిగింది. అలాగే వాహనాలు అంటే మనుషుల మధ్య ఒక మనిషికి ఇంకో మనిషికి దూరం పాటించాలని కానీ మనసుకి దూరం పాటించాలని చెప్పలేదు ప్రకృతి. కానీ దురదృష్టవశాత్తు ఈ పెరుగుతున్న టెక్నాలజీ మన అవసరాలు మనుషుల మధ్య కాదు మనసుల మధ్య కూడా దూరం తీసుకొస్తుంది. కాబట్టి ముందు మనుషుల దగ్గర అవుతారు. అందుకని అలాంటి ప్రకృతి పర్యావరణం అంటే ఏదో మాట్లాడలేని కదలలేని చెట్లు మొక్కలే కాదు, కదలగలిగే మనుషులు. పర్యావరణ దినోత్సవ ప్రాధాన్యం ముందు మనసులో రావాలి, మనుషుల్లో రావాలి. ఇది ఏదో సంవత్సరం ఒకసారి జరుపుకునే పండుగలా కాకుండా ఈ పండుగ యొక్క పూర్తి ప్రతినిత్యం మనం దాన్ని ఆచరించాలని మనం ఆశిద్దాం.